తెలుగు బుల్లితెర బిగ్ బాస్ సీజన్ 8 కి రంగం సిద్ధమవుతోంది. సీజన్ 7 సూపర్ హిట్ అయ్యింది. భారీ స్థాయిలో టీఆర్పీ తీసుకువచ్చింది. దాంతో సీజన్ 8 ని మే నెలలో స్టార్ట్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అందుకే హౌస్ సెట్ తో పాటు ఇంటి సభ్యుల ఎంపిక స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది పేర్లు వైరల్ అవుతూ ఉండగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి సంబంధించి ఇప్పటికే బజ్ బాగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు కూడా ప్రాముఖ్యంగా వినిపిస్తున్నాయి. సింగర్ పార్వతి, మంగ్లీ, మోహన్ భోగరాజు, డాన్స్ మాస్టర్ యష్, నటుడు భద్రం, సోనియా దీప్తి, హీరోయిన్ రిచా పనై, హీరోయిన్ సురభి, హైపర్ ఆది, చమక్ చంద్ర పేర్లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీళ్ళ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలెక్క పేరు కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తోంది. ఇప్పుడు వీళ్ళందరితో పాటుగా స్టార్ యాంకర్ అనసూయ పేరు కూడా వైరల్ అవుతోంది. ఆమె బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనబోతున్నట్టుగా లీకులు వస్తున్నాయి. ఈ విషయంపై అనసూయ ఎక్కడా కామెంట్ చేయలేదు. అలాగని ఖండించలేదు కూడా. వీళ్ళతో పాటు సినిమా, టీవీ రంగానికి చెందిన వాళ్ళు, సోషల్ మీడియా స్టార్స్, కామన్ మ్యాన్ తో పాటు సెలబ్రిటీస్ హౌస్ లోకి వస్తారట. ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో 7 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. దాంతో పాటు అదనంగా ఒక ఓటీటీ సీజన్ ని కూడా పూర్తి చేసుకుంది. తర్వాత టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి కావడంతో బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్ ని స్టార్ట్ చేయాలని చూశారు. కానీ ఓటీటీ సీజన్ క్యాన్సిల్ అయ్యింది. బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనాలనే ఆలోచన అస్సలు లేదని తెలుస్తోంది. ఇక దీంతో బిగ్ బాస్ మేకర్స్ కూడా ఓటీటీ సీజన్ ని క్యాన్సిల్ చేశారు. ఇక హోస్ట్ గా వ్యవహరించాల్సిన నాగార్జున సైతం తమ సినిమాలతో బిజీగా ఉండడంతో ఓటీటీ సీజన్ పక్కన పెట్టేశారు. దానికి బదులుగా సీజన్ 8 ని అతి త్వరగా మొదలు పెడతారని తెలుస్తోంది. ఇక సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున చేస్తారు. ఇక దాంతో సెప్టెంబర్ లో షో చేస్తే నాగార్జున సినిమాలకి బిగ్ బాస్ కి మధ్య షూటింగ్ ఆలస్యం జరుగుతుంది. అందుకే మే నెలలో షో స్టార్ట్ చేసి సెప్టెంబర్ లో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఫైనల్ రోజు అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ వల్ల ప్రశాంత్ పై కేసులు నమోదు చేయడం, చివరికి 2 రోజుల పాటు ఆయన చంచల్గూడ జైలుకి కూడా వెళ్లడం వంటి సంఘటనతో ఇప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్ 7 టాపిక్ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. సీజన్ 8 లో ఇక ఇలాంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇక ఇంటి సభ్యులతో పాటుగా హౌస్ సెట్ కూడా వేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక టాస్క్లు, గేమ్స్ అన్ని కొత్తగా ఉంటాయట. సీజన్ 7 లాగా సీజన్ 8 కూడా భారీ హిట్ కొడుతుందా లేదా అన్నది చూడాలి.